నమస్తే ఆర్టీవీ న్యూస్ కి స్వాగతం। మీ సమస్య పరిష్కారమే మా లక్ష్యం। మీ సమస్యలను వాట్సాప్ చేయండి చాలు 9492726238। మా వార్తలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి। రోడ్డు నిర్మాణానికి ట్రైబల్ వెల్ఫేర్ ఈఈ హామీ। వైసీపీ సిపిఐ పార్టీ నేతలు రిలే నిరాహార దీక్షలు విరమణ। ఎంపీపీ సంప్రదింపుతో మార్చిలోగా రోడ్డు నిర్మాణం। కొయ్యూరు మండలం మాలమాకవరం నుంచి హైవే వరకు ఉన్న 2 కిలోమీటర్ల రోడ్డును నిర్మించాలంటూ గత వారం రోజులుగా సిపిఐ వైసీపీ పార్టీల నేతలు కార్యకర్తలు చేపట్టిన రిలే నిరాహార దీక్షలతో ఎట్టకేలకు ప్రభుత్వ అధికారులు స్పందించారు। మండల అధ్యక్షులు బడుగు రమేష్ బాబు ప్రత్యేక చొరవ తీసుకుని 8వ రోజు దీక్ష చేసిన వారికి మద్దతు తెలపటమే కాకుండా ఈ మాలమాకవరం రోడ్డు నిర్మాణంపై తక్షణమే స్పందించాలని, లేని పక్షంలో వైసీపీ సిపిఐ పార్టీల ఆధ్వర్యంలో ఈ దీక్షలను మరింత ఉధృతం చేస్తామంటూ పాడేరు ట్రైబల్ వెల్ఫేర్ ఈఈకి నేరుగా ఎంపీపీ రమేష్ బాబు ఫోన్లో సంప్రదింపు చేశారు। దీంతో ఆయా పార్టీలు కోరిన మాలమాకవరం హైవే రోడ్డు వరకు ఉన్న 2 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణం మార్చిలోగా పూర్తి చేయుటకు తగిన చర్యలు తీసుకుంటామని హామీని ట్రైబల్ వెల్ఫేర్ శాఖ ఈఈ హామీ ఇచ్చారు। ఈ మేరకు గత వారం రోజులుగా నడింపాలెం సెంటర్లలో నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షలను ఈఈ హామీ మేరకు విరమింపచేస్తున్నట్లు వైసీపీ సిపిఐ పార్టీల నేతలు కార్యకర్తలు మాలమాకవరం గ్రామస్తులు తెలిపారు। నమస్కారం, నా పేరు పొట్టి సత్యనారాయణ, అల్లూరు సీతారామరాజు జిల్లా కార్యదర్శి। ఈ వేళకు 8 రోజుల నుండి ఇక్కడ ఎమ్మాకారం నుండి నడింపాలెం హైవే రోడ్డుకు సీసీ రోడ్డు కావాలని పనిచేస్తున్నాం। కానీ ఈరోజు కొర్రి మల్లయ్య గారు 1976లో సమితి ప్రెసిడెంట్ గారు చేశారు। తర్వాత ఎన్టీ రామారావు వచ్చాక 1982లో సమితి వచ్చింది। ఆ వేళ నుండి మండలం ప్రెసిడెంట్, సమితి ప్రెసిడెంట్, ఈ రోజుకి ఎంతో మంది ఎంపీటీసీలు ఇక్కడ పనిచేస్తున్నారు। ఎప్పుడు కూడా ఇక్కడ గెలిచే ఎంపీటీసీ కానీ, జడ్పీటీసీలు కానీ, సర్పంచులు కానీ మంచి హోదా అయిన విలేజ్। కానీ ఈ రోజుకు ఇంచుమించు ప్రభుత్వం వచ్చి 77 సంవత్సరాలు అయినా కిలోమీటర్ రోడ్డు లేదు, ఒక్క కిలోమీటర్ రోడ్ లేదు। ఇలాగే మారుమూల గ్రామాలు ఎన్నో ఉన్నాయి, అలాంటి గ్రామాలకి ప్రభుత్వం రోడ్డు వేస్తుందా? ఈవేళ ఒక్క కిలోమీటర్కే ఒక సీసీ రోడ్డు లేదు, ఎన్నో రోడ్లు ఉన్నాయి। గిరిజనుల ఏజెన్సీకి ఎంతో పనిచేయాలంటున్నారు। ఈవేళ మన జిల్లా అల్లూరు జిల్లాకి ఏమో హెలికాప్టర్ దిగుతుంది, హెలికాప్టర్ అంతే అలా తిరిగిపోవడానికి। ఈవేళ మామూలుగా ఈ ఏరియా ఉండేది పర్యాటక కేంద్రం చేశారు అంతే, అక్కడ ఉన్నాయి। కానీ పక్కన ఉన్న వాటికి 1 కిలోమీటర్ రోడ్డు వేయలేదా ప్రభుత్వము? పర్యాటక కేంద్రం చేశారు ప్రభుత్వం। పర్యాటక కేంద్రంలో ఉంటే గిరిజనులు, ఆదివాసులే బాగుపడతారు। అక్కడ ఆదివాసులకు ఎవరికి అవకాశం ఉండదు, డబ్బులు ఉన్న వాళ్ళు కింద నుంచి వచ్చే వాళ్ళే బాగుంటుంది। కానీ ఈవేళ గిరిజనులు ఉండే గ్రామం 2 పంచాయతీలకు ఒక ఎంపీటీసీ, ఒక ఎంపీపీ, ఉండే గ్రామానికి కనీసం కిలోమీటర్ సీసీ రోడ్డు కూడా వేయలేకపోతుంది ప్రభుత్వం। ఈవేళ అధికారులు, పోలీసులు అందరూ వచ్చి ఉత్తరాలు, కలెక్టర్ గారు వస్తారు కానీ ఈ ప్రోగ్రాం పెట్టే వాళ్ళకు 4 రోజులు చేయాలనుకున్నాం। కలెక్టర్ గారు కూడా ఇక్కడ ఆపుతారు కారని ఇవాళ అతను కూడా క్యాన్సిల్ చేసుకున్నారు, రంపచోడవరం వెళ్ళవచ్చు। ఖచ్చితంగా మీరు ఎవరు ఏం చేసినా ఎలా చేసినా, ఎన్ని కేసులు పెట్టుకున్నా ఈవేళ మీరేం చేసినా కానీ ఈ సాయంత్రం దాకా లేకూడదని డిసైడ్ అయ్యాం। ఖచ్చితంగా మేము ఇలాగే ఉంటాం, కొడతారో తిడతారో పోలీసులు ఏం చేస్తారో మీరు కూడా ఆలోచించాలి। కిలోమీటర్ రోడ్డు లేదు కదా, మరి ఎస్పీ గారైనా వచ్చి స్పందించారా, మరి సీఏ గారైనా స్పందించారా ఏంటని అడిగారా? ఈవేళ రోడ్డు బ్లాక్ చేసామని మీరందరూ వచ్చి ఇబ్బందులు పెట్టడానికి చూస్తున్నారు కానీ ఎట్టి పరిస్థితులు లేవు। ఈవేళ ప్రయాణికులు కూడా ఇన్ని రోజుల నుంచి ఇది హైవే, ఇక్కడ మేము కూర్చొని ఉంటే నిమిషాల్లో వెళ్తుంది బండి, మధ్యలో ఎవరు పడ్డ చచ్చిపోతారు। ఈ రోడ్డు బాగున్నట్టు పక్క కిలోమీటర్ రోడ్డు ఎప్పటి నుంచో ఉంది ప్రభుత్వం, 76 సంవత్సరాల నుంచి ప్రభుత్వం ఉంది, ఇవాళకి కిలోమీటర్ రోడ్డు కూడా వేయలేకపోతున్నారు। దాని గురించి ఎవరు ఆలోచించారా? ప్రభుత్వం కిందికి రాదు ఇవాళ। ఏమైనా ప్రభుత్వం వచ్చే వరకు మేము ఈ పోరాటం ఆగమని సభముఖంగా తెలియజేస్తున్నాం। సాయంత్రం 6 గంటల వరకు। నా పేరు బాలేపల్లి వెంకటరమణ, భారత కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడు।
గత వారం రోజులుగా నడింపాలు నుండి బాకారు వెళ్లే రహదారి కోసం మరి పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగిస్తూ ఉంటే ఇటు అధికారులు కానీ ప్రభుత్వాలు కానీ ఈరోజు సోషల్ మీడియా ఉంది, పత్రికలు ఉన్నాయి, అన్ని కూడా ఘోషిస్తా రాస్తా ఉంటే ఏ ఒక్క అధికారి అయినా సరే ఈరోజు తప్పించకుండా ఉండడం అనేది ఈరోజు రోడ్డుని బయటించడం జరిగింది. మరి ఇప్పటికైనా మరి 78 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో గిరిజన ప్రాంతంలో ఇంకా ఈ గిరిజన ప్రాంతంలో వందలాది గ్రామాలకు మరి డోలుమాతలు చూస్తా ఉన్నాం. మనం కూడా ప్రతిరోజు ఏదో ఒక గ్రామంలో మరి రహదారి లేనటువంటి డోలుమాతలు మోస్తా ఉన్నారు. ఈ రోజు గర్భిణీ స్త్రీలు కానీ, పుట్టాళ్ళు కానీ, అదే విధంగా ముసలి వాళ్ళు కానీ డోలుమాతలు మోసేసుకుంటా ఉంటే మరి 78 స్వతంత్ర భారతదేశంలో అనేకమైనటువంటి హామీలు ఇచ్చి కేవలం 1 కిలోమీటర్ సీసీ రోడ్డు అయినా పథకం ఉండి కూడా మార్చి నెలతో ఆ పథకం ముగిసిపోతున్నటువంటి తరుణంలో మరి మా డిమాండ్ కొనసాగిస్తా ఉన్నాం. మరి ఇప్పటికైనా ప్రభుత్వం అధికారులు ఏ స్థాయి అధికారులు కూడా వచ్చి వారం రోజులుగా మరి ఈ దీక్షని కనీసం ఎందుకోసం చేస్తున్నారు, ఎవరి కోసం చేస్తున్నారు, ఏ ప్రజల కోసం చేస్తున్నారు అని చెప్పలేనటువంటి దుస్థితిలో ప్రభుత్వ అధికారులు ఉన్నారంటే ఇప్పటికైనా అర్థం చేసుకుని అందుకే ఈరోజు మరి అనివార్య కారణాల వల్ల మరి రోడ్డును బయటపడడం జరిగింది. ఇప్పటికైనా ప్రభుత్వం అధికారులు వెంటనే స్పందించి మరి మాకు ఇష్టమైనటువంటి హామీనిచ్చి దీన్ని పూర్తి చేయాలని చెప్పి సిపిఐ పార్టీ అదేవిధంగా మాకు సహకరిస్తున్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా రెండు పార్టీల నుంచి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఇటు అధికారులు మరి అటు ప్రభుత్వం కూడా వెంటనే స్పందించి దాన్ని రోడ్డు కార్యక్రమాన్ని పూర్తి చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. నా పేరు బడుగు రమేష్, కొయ్యూరు ఎంపీపీ. గత వారం రోజుల నుంచి నడింపాలెం నుండి ఎమ్మాకవరం రోడ్డు ఏదైతే ఉందో రోడ్డు నిర్మాణం జరగాలనేసి మధ్యలో ఆగిపోయినటువంటిది ఏదైతే రోడ్డు నిర్మాణం ఉందో దాన్ని పూర్తి చేయాలని చెప్పేసి సిపిఐ పార్టీ అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఏదైతే దీక్ష ఉందో దీన్ని కనీసం ఏ అధికారి కూడాను వచ్చి ఇక్కడ జరిగేటువంటి దీక్షను ఉద్దేశించి కానీ తర్వాత జరిగేటువంటి కార్యక్రమాల గురించి కానీ లేకపోతే రోడ్డు గురించి ఏం చేయాలనుకుంటున్నారు అనేటువంటి విషయాన్ని గురించి ఒక్క విషయం కూడా ఇక్కడ ఎవరైతే ధర్నాలు చేస్తున్నారో దీక్ష చేస్తున్నారో వారికి ఎవరికి కూడాను ఒక మాట చెప్పినటువంటి పాపన పోలేదు. ఇది ప్రభుత్వం యొక్క మొండి వైఖరి. అంటే ఏదైతే గిరిజనుల పట్ల ప్రాముఖ్యతనిచ్చినటువంటి అభివృద్ధి చేస్తామని చెప్తున్నటువంటి ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఇలాంటి అనేక గ్రామాలకు రహదారి లేనటువంటి గ్రామాలను కూడా విస్మరించి కనీసం సమాధానం చెప్పడానికి ఒక అధికారిని కూడా పంపించకపోవడం అనేటువంటిది చాలా దౌర్భాగ్యం. ఎందుకంటే గత వారం రోజుల నుండి ఇక్కడ ఎవరైతే సిపిఐ పార్టీ కావచ్చు అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందరూ కూడా సంపూర్ణమైనటువంటి మద్దతు ఇస్తూ ఈ రోడ్డు కోసం ఏం జరుగుతుంది అనేటువంటి విషయం కోసం ప్రశ్నించినప్పుడు సమాధానం చెప్పాల్సినటువంటి అధికారులు ఎవరు కూడా ఈ దరిదాపుకు రావటం అనేటువంటిది జరగలేదు. అందులోనూ ఎవరైతే గిరిజన ప్రాంతాల్లో అనేక రకాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం, అనేక రోడ్లు వేశాం, అనేక రకాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో మా కూటమి ప్రభుత్వం ముందుంది అని చెప్తున్నటువంటి ప్రభుత్వ నేతలు లేకపోతే ఎవరైతే అధికారులు ఉన్నారో మీరందరూ ఒకసారి గుండె మీద చేసుకొని ప్రశ్నించండి. ఈ రోజుకు కూడాను కొయ్యూరు మండలంలో అనేక గ్రామాలకు కనీసం నడవడానికి సరైనటువంటి దారి లేనటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అలాగే రోడ్డు కానుకొని ఉన్నటువంటి ఎమ్మాకవరానికే ఈ రోడ్డు లేనటువంటి పరిస్థితి. ఇలాగా మఠంభీమవరం, యూచీడిపాలెం అలాగే బోధరాళ్ళ పంచాయతీల్లో చాలా వరకు గ్రామాలకు అలాగే మంప పంచాయతీలో పైడి పణుకులు అనేటువంటి గ్రామానికి అనేక గ్రామాలకు రోడ్డు లేవు. ఇస్తున్నామని చెప్తున్నటువంటి లేదు మీకు అంతా కూడాను కళ్ళలోనే మనకు చాలా చక్కగా చెప్తుంది గవర్నమెంట్. జరిగే ప్రతి ఒక్క దానిని కూడా గిరిజనుల పట్ల పూర్తి స్థాయిలో మేమందరం కూడా సానుకూలంగా ఉన్నాం, అభివృద్ధి పదం నడిపిస్తున్నాం చెప్తున్నటువంటి ఎవరైతే కూటమి ప్రభుత్వ అధికారులు నేతలు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒకసారి కనీసం జరిగేటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటికి వచ్చి సమాధానం కూడా చెప్పలేనటువంటి అధికారులు ఇప్పుడు మనకు కనిపిస్తూ ఉన్నారు. ఇది పూర్తిగా కూటమి ప్రభుత్వం యొక్క తప్పిదం. ఎందుకంటే ఎక్కడైతే మీరు ఇస్తున్నటువంటి రోడ్లు ఎక్కడో 1-2 రోడ్లు ఇచ్చేసి వాటికి వచ్చేసి కొబ్బరికాయలు కొట్టేసి వెళ్ళిపోతున్నారు తప్ప నిజంగా మరి మిగతా గ్రామాల పరిస్థితి ఏంటి? సాగుని
చాలా గ్రామాలకు ఈ రోజు కూడాను కనీసం రోడ్డు లేకపోతే అక్కడికి వెళ్ళి తాగడానికి నీరు బోర్వెల్ వెళ్ళేటువంటి పరిస్థితి లేదు. ఇలాంటి పరిస్థితులన్నీ కూడాను ఏజెన్సీలో ఉన్నాయి. కాబట్టి మీరు చెప్తున్నటువంటి అభివృద్ధి అనేటువంటి ఏదైతే ఉందో మా ఏజెన్సీలో ఎక్కడ కాన రావట్లేదు అనేటువంటి విషయాన్ని మేము తెలియజేయదలుచుకున్నాం ఈ సందర్భంగా. అలాగే ఈ ఎమ్మాకవరం రోడ్డుకు సంబంధించి దాదాపు 1,06,00,000తో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమం ఏదైతే ఉందో దీనికి ఏఐ అనేటువంటి ఏషియన్ దీని బ్యాంకు దీంతో చేయటం అనేటువంటిది జరిగింది. ఇది గతంలో జరిగినటువంటి కొన్ని పనులు మరి చేస్తున్నటువంటి దాన్ని ప్రక్షాళనగా మళ్ళీ చేస్తామని చెప్పడం జరిగింది. అయితే ఇప్పటి వరకు కూడాను ఏదైతే మీరు చేయాలనుకుంటున్నారో నడింపాలనికి నుంచి ఎమ్మాకవరానికి రోడ్డు వచ్చింది, ఆ రోడ్డుని కంటిన్యూ మేము చేయగలుగుతున్నాం, లేకపోతే ఈ రోజుల్లో చేస్తామని చెప్పడానికి కనీసం ఒక అధికారి కూడా లేరు. ఈ సందర్భంగా మేము చెప్పేది ఏంటనేసి అంటే ఈ మార్చిలోగా ఏదైతే గతంలో చేసినటువంటి స్కీమ్ అనేటువంటిది పోతుంది. ఇక్కడికి మీరేమైనా చేయగలిగితే ఈ మార్చి లోపు చేయాలి తప్ప మార్చి తర్వాత ఆ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో అది పోతుంది. కాబట్టి ప్రభుత్వం ఇమీడియట్గా స్పందించి ఎమ్మాకవరానికి రోడ్డు అనేటువంటిది పూర్తి స్థాయిలో సిమెంట్ రోడ్, ఇది సిసి రోడ్డు అనేటువంటిది ఇవ్వాలి అనేటువంటిది ప్రజలందరి ఆకాంక్ష. కాబట్టి అనేక సందర్భాలు ఇస్తున్నటువంటి హామీ ఏదైతే ఉందో మీరు నెరవేర్చుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. లేని పక్షంలో ఈ రోడ్డు వచ్చేంత వరకు పూర్తి స్థాయిలో మా పోరాటం అనేటువంటిది అటు సిపిఐ పార్టీతో కలిపి మేము కూడా పూర్తి స్థాయిలో దీనికి ముందుండి నడిపించాల్సి ఉంటుంది. ఆ ఆవశ్యకత ఉంది. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించాలని, దీనికి సంబంధించినటువంటి అధికారులు ఎవరైతే ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారో మరి ఇప్పటి వరకు ఎవరు కనిపించలేదు. ఒక జేఈ కానీ ఒక డిఈ కానీ కనీసం ఒక ఎస్సీ ఈఈలు మరి ఎక్కడ ఉద్యోగం చేస్తున్నారో వీళ్ళు వచ్చి ఈ వారం రోజుల్లో జరిగినటువంటి ఈ గ్రామాన్ని గురించి ఈ రోడ్డు గురించి ఇది ఇష్యూ అని చెప్తే కొద్ది వరకైనా కొద్ది తగ్గేది. ఈ రోజు రోడ్డు మీదకి వచ్చేసి ఈ రోడ్డును స్తంభించాల్సినటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వము ఈ అధికారులే తీసుకొచ్చారు. మీరు వచ్చి గతంలోనే చెప్పుంటే గనక ఇప్పటి వరకు మామూలుగానే జరిగింది, దీక్షలానే జరిగింది. పూర్తి స్థాయిలో అధికారులు రాకపోతే తప్పనిసరి పరిస్థితులలో రోజు పోలీసు వైపు నుంచి కూడాను ఒక రకమైన